హైడ్రా ఏర్పాటుకు హిట్లరే స్ఫూర్తి అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్ష నేతలు. పేదల ఇళ్లను కూల్చి ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు బీజేపీ నేతలు. తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ చెప్పినట్టుగా ఆయనది హిట్లర్ పాలనే అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. హిట్లర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా గురించి వివరిస్తూ హిట్లర్ పేరును ప్రస్తావించారు. హైడ్రా అనేది హిట్లర్కు నచ్చిన పదమన్నారాయన. హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా అన్నారు. ఎవరినైనా చంపే అధికారం హైడ్రాకు ఉండేదన్నారు. హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకుని హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని హైడ్రా కూల్చివేతలను హిట్లర్తో పోల్చుకున్నారన్నారు. రేవంత్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కాంగ్రెస్కున్న హిట్లర్ ఎమర్జెన్సీ ఆలోచన విధానం ముఖ్యమంత్రి మాటలతో మళ్లీ బయటపడిందన్నారు. రాహుల్ గాంధీ భాష రేవంత్ మాటల్లో ప్రతిధ్వనిస్తోందన్నారు. హిట్లర్ చరిత్ర రేవంత్కు తెలియదేమోనన్నారు మహేశ్వర్ రెడ్డి. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి భవిష్యత్ చరిత్ర తెలియక ఆయన హిట్లర్ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు తుగ్లక్ ప్లస్ హిట్లర్ అంటే రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ చేష్టలు, హిట్లర్ క్యారెక్టరు ఖచ్చితంగా ఈరోజు తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల్ని వాళ్ళు కట్టుకున్న ఇళ్లను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న రేవంత్ రెడ్డి, ఒక రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా ఈరోజు ఒక హిట్లర్ ఒక తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అని తెలియస్తాం. ఫ్లూక్లో ముఖ్యమంత్రి అయి ఆయనదైనా తొక్కుకుంటూ వచ్చినా పొడుచుకుంటూ వచ్చినా ఏం దొక్కిండు, ఏం పొడిచిండు, ఎవరిని దొక్కిండు, ఇవన్నీ కూడా జోకర్ మాటలు మానేసి ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటాం. రేవంత్ ది బట్లర్ ఇంగ్లీష్ హిట్లర్ పాలన అంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. హిట్లర్ కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే అరే వీడి హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా, ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ను అంటుండు. నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విపక్షాల విమర్శలు సరికావంటున్నారు కాంగ్రెస్ నేతలు.